పిల్లల మాటలు అరుపులు వినిపించకపోతే ఇల్లెంత నిశ్శబ్దంగా కలివిడి లేకుండా ఉందో. అప్పుడే మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. కాకపోతే నిన్న పిక్నిక్ వెళ్లిన అలసట ఇంకా తీరలేదనుకుంటాను. పిల్లలు ఎప్పుడు లేస్తారు? నేను ఒక కలగన్నాను. అదేంటంటే ఈసారి మనం అందమైన కొండల పైన పిక్నిక్ వెళ్తున్నట్టు. నిన్నటి కంటే మనం అందులో బాగా ఎంజాయ్ చేశాం. అరే, నా పిల్లలు నిద్రలేచి కలల నుంచి బయటపడ్డారు. కానీ మీ పడకల నుంచి ఎప్పుడు లేస్తారు? సరే, మీరు త్వరగా రెడీ అయి రండి. నేను భోజనం రెడీ చేస్తాను. బాగా ఆకలేస్తోంది, కానీ లేకలేకపోతున్నాను. బాగా టైర్డ్ గా ఉంది. మంచి విషయం. ఈ రోజు మీరు తినడానికి ఓ ప్రత్యేక వంట చేయబోతున్నాను. మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాం. ఇది అమ్మ చేత్తో చేసే దోశ వాసన. నాకు ఈ దోశలు కావాలి. ఒకవేళ దోశలన్నీ అయిపోతే అమ్మ చేత్తో చేసే దోశ, ఇంకా ఆవిడ చెప్పే కథలు. లేట్ అయ్యే లోపు నేను త్వరగా వెళ్ళి త్వరగా రెడీ అవుతాను. ఇదిగో వీడు వచ్చేసాడు. నా పిల్లల గురించి నాకు బాగా తెలుసు. అమ్మా, నేను చేసిన దోశ వాసన నా టైర్ని పోగొట్టేసింది. నాకిప్పుడు నిన్ను చూస్తుంటే నువ్వు బ్రిడ్జిలా అయిపోయావని అనిపిస్తోంది. గడ్డం బాగా పెరిగిపోయింది. కానీ ఇప్పుడు క్షురకుడి దగ్గరికి ఏం వెళతాం? మెల్లగా వెళదాం. అరే, ఎవరైనా ఉన్నారా? త్వరగా ఇలా రండి. ఏమైందయ్యా? నా మొహానికి ఎండ తగులుతోంది. ఎవరైనా వచ్చి కాస్త ఆ గుడ్డ కప్పండి అయ్యా, మెల్లగా. ఏంటి? అరే, దేనికోసమే ఇంతలా అరిచావా? ఊళ్ళో ఎంతో మంది సోమరిపోతుల్ని చూశాను, కానీ ఇలాంటి సోమరిపోతుని ఎక్కడా చూడలేదు. మనకెందుకో పోదాం, పదండి పోదాం. సోమరిపోతు. ఈ పంచని ఉదంగా సెట్ దగ్గర కుదవబెట్టి కాస్త డబ్బులు తీసుకురావచ్చు కదా. ఎలాగో ఈ పంచ మీకు అసలు ఉపయోగపడబోయేదే లేదు. మీకు భోజనం పెడతాను. ఆకలేసి తినాలనిపిస్తే త్వరగా రండి. అరే, త్వరగా లేసొచ్చి తినండి. భోజనం మీ దగ్గరికి ఏమీ రాదు. నువ్వు ఇంత అభిమానంగా వంట చేసి పెట్టావు, తప్పకుండా తింటాను. మెల్లగా. అద్భుతంగా ఉంది. అరే, ఇలాగే పడుకొనే ఉండబోతున్నారా? బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడి పెట్టండి. నీకు తెలియడం లేదా ఎంత ఎండ కాస్తుందో? ఒక్క నూతిలోనూ నీళ్లు లేవు. అన్ని నూయలు ఎండిపోయాయి. మెల్లగా ఉండు. అది సరేలే. ఆకాశాన్ని పడుకొని చూసి బావి గురించి బాగా తెలిసినట్టుందే. వా వెళ్ళండి. బావిలోంచి కాకపోయినా కనీసం వాగుకైనా వెళ్ళి తీసుకురండి. ఏమన్నావు? వాగులోంచా? అరే, నీకు అసలు ఏమైనా బుద్ధుందా? వాగు ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది? మెల్లగా వెళదాం. మీరు ఎలా ఇష్టపడుతున్నారో ఎక్కడి నుంచి తీసుకురావాలో తీసుకురండి. అది చాలు నాకు. నువ్వేగా అన్నావు ఎక్కడి నుంచైనా నీళ్లు తీసుకురామని. ఇప్పుడు వచ్చాయి కదా. సోమరిపోతనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అరే, సాయంకాలం అయిపోయింది. అందరూ వచ్చి ఉంటారు. ఏంటి, ఒంట్లో ఓపికొచ్చేసిందా? బయలుదేరారు మీ సోమరిపోతు మిత్రుల్ని కలవడానికి. ఎలాగో మీకు పని లేదు. ఊర్లో ఉన్న వాళ్ళందరి పనులు కూడా చెడగొట్టబోతున్నారా? అలా అంటావా?
నీకో విషయం తెలుసా? సోమరిపోతుగా ఉండడం కూడా ఒక కళే, తెలుసుకో. ఇదంతా నీకెక్కడ అర్థమవుతుందిలే. సరే, నేను బయలుదేరుతున్నాను మెల్లగా. అరే బ్రిడ్జ్ అన్నా, రండి రండి, కూర్చోండి. కూర్చోవచ్చులే. కూర్చోడానికి ఇప్పుడు ఎవరు వంగుంటారు చెప్పు? మెల్లగా కూర్చుందాం. అయ్య బాబోయ్, ఎంత సోమరి విషయాన్ని చెప్పారు. ఇదంతా సోమరిపోతే విషయమా ఏంటి? నేను నిద్ర లేచిన తర్వాత పక్క బట్టల్ని కూడా నేను సర్ది పెట్టను. ఎలాగో రాత్రి నిద్రపోతాం, మరి దాన్ని ఎందుకు సరి చెయ్యాలి? అరే, నేను తిన్న కొంచెం కూడా అసలు తీయను, తెలుసుకో. ఏ పాత్రలో వంట చేస్తామో అందులోనే తినేస్తాను. దానికి నీళ్ల కోసం నువ్వు దగ్గరకు వెళ్ళాలి, ఆ నీళ్లు ఇంటికి తీసుకురావాలి, ఆ నీళ్లతో పాత్రలు తోమాలి. ఇటువంటి పనులు ఏమీ చెయ్యక్కర్లేదు కదా. కానీ వంట చేసుకోవడానికి నీళ్లు కోసం మనం బావి వరకు వెళ్ళాలి కదా. అది నాకు ఇష్టం లేక నేను స్నానం కూడా చెయ్యట్లేదు. ఇప్పుడు చెప్పండి. ఏమిటయ్యా, మీరు చేసే చిన్న చిన్న విషయాల గురించి చెప్పేశారా? మీకు చుట్టుపక్కల నూతులు ఉంటే సరే, నేను ఎంత సోమరిపోతున్నో తెలుసునా? ఒకవేళ నా గడ్డానికి నిప్పు అంటుకున్నా కూడా నేను నుయ్యి తవ్వి ఆ నీళ్లతో ఆర్పుకుంటాను మెల్లగా. అయ్య బాబోయ్, బ్రిడ్జ్ అన్నతో మనం పోటీ వెయ్యలేం సోమరిపోతానంలో. నిప్పంటుకుంది, పారిపోండి! పరిగెత్తండి బాబోయ్, అక్కడ పరిగెత్తండి. ఎవరైనా నీళ్ళు తీసుకురండి. అరే, మన గ్రామానికి ఏదో అయిపోయినట్టుంది. అరే, ఏమీ జరగకుండదులే. ఎవడో మాంత్రికుడో పాములాడించేవాడో వచ్చుంటాడు. అది సరే, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? మెల్లగా. అయ్యో, ఏమిటయ్యా ఈరోజు చాలా బుక్కబోతగా ఉంది. బుక్కబోత? నాకు అలా ఏమీ అనిపించట్లేదే. మంట! అరే, చూరుకు నిప్పంటుకుంది. అరే, పారిపోదాం. అరే, ఆగండి ఆగండి ఆగండి. మీరు ఎందుకని అనవసరంగా ఇలా టెన్షన్ అవుతున్నారు? కొంచెం సేపట్లో వర్షం వస్తుంది, అప్పుడు మంటలన్నీ ఆరిపోతాయి మెల్లగా. ఏంటి ఇప్పుడా వర్షమా? అవును, ఒకవేళ వర్షం రాకపోయినా గాలి ఎదురుగాలిగా వస్తుంది, అప్పుడు మంటలు వాటికవే ఆరిపోతాయి. ఊరికే చూస్తూ ఉండండి మెల్లగా. అదే, మనమేం అంతగా సోమరులం కాదు. మనం ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంకా పారిపోవడం లేదు కూడా. రారా, పారిపోదాం, పదండి, పారిపోదాం. మీరున్నారే, సరే వెళ్ళండి వెళ్ళండి, నేను ఇక్కడే నిద్రపోతాను. అది ఏమిటిది? నా గడ్డానికి నిప్పంటుకుంది, కాపాడండి కాపాడండి. నా గడ్డానికి నిప్పంటుకుంది, ఎలా ఆర్పాలి ఎలా ఆర్పాలి? గడ్డానికి నిప్పంటుకుందా? ఇప్పుడు నీ తవుడ మొదలు పెట్టు మెల్లగా. అరే, మెల్లగా కదయ్యా, త్వరగా కానివ్వాలి. ఎవరైనా వాగులోంచి నీళ్లు తీసుకురండి. అరే, చెరువు చాలా దూరంగా ఉంది. నేనేమంటున్నానంటే వర్షం కోసం ఎదురు చూస్తూ కూర్చుందాం. మీరందరూ ఎంత సోమరిపోతులుగా ఉన్నారు, త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకురండి. మీరేమిటయ్యా, వర్షం వస్తుంది గాలి వీస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైనా కాపాడండి. నేను తప్పించుకున్నాను, మంటలు ఆరిపోయాయి. నువ్వా? మేమందరం మీలాంటి సోమరిపోతుల్ని నమ్ముకొనుంటే ఈ పాటికి గ్రామం మొత్తం ఖాళీ బూడిదై ఉండేది. అందువల్లే ఆ మంటల్ని మేమే ఆర్పాల్సి వచ్చింది. మేము తప్పు చేసేసాం. ఏవండి, ఎక్కడున్నారు? వినపడుతోందా? చెప్పు. ఏంటిది? ఏమైపోయింది మీ గడ్డం? సోమరితనంతో పాటు గడ్డం కూడా పోయింది. If you like this video, subscribe to our channel Murthy Media.